రెండు మామిడికాయలతో అదిరిపోయే రోటీ పచ్చడి, అది కూడా 5 నిమిషాలలో చేద్దాం రండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, చేసుకోండి ప్లీజ్. ఇది మామిడికాయల సీజనే కదా, మామిడికాయలు అయితే పుష్కలంగా ఉన్నాయి కదా, మరి ఏం చేద్దాం వెరైటీగా అని ఆలోచిస్తే ఈ పచ్చడి చేద్దామని అనిపించింది. అందుకోసమే ఈ రోజు ఈ పచ్చడి చేసి పుల్లటి మామిడికాయలను తీసుకొని మంచిగా వాష్ చేసి దాని పైన పొట్టు అయితే తీసేసా. మామిడికాయను అయితే మీడియం సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకున్నా. దాన్ని మిక్సీ జార్ లో వేసుకొని పసుపు, ఉప్పు, కారం, వెల్లిపాయలు ఇంకా జీలకర్ర వేసి బరకగా మిక్సీ పట్టుకోవడం వల్ల మామిడికాయ టేస్ట్ బాగా అర్థమవుతుంది. అది అక్కడక్కడ తగులుతూ ఉంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా తాలింపు అయితే రెగ్యులర్ గా ఎలా వేస్తారో అలాగే వేసా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అలాగే ఇది వారం రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. మంచి ఇంకా ఊరితే ఇంకా మంచి టేస్ట్ కూడా వస్తుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే మామిడికాయ రోటీ పచ్చడి చాలా అంటే చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో ఒక చెంచాడు ఈ పచ్చడి వేసుకొని తింటే 2 ముద్దలు ఎక్కువగానే తింటారు. నోరు బాగాలేనప్పుడు కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.